మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక విష ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగుదేశం జనసేన బీజేపీ గురించి కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. ఓటర్స్ ని, ముస్లిం మైనారిటీల్ని డైవర్ట్ చేసేటువంటి ఒక కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, విష ప్రచారం చేసేటువంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎవరితో అక్రమ సంబంధం ఉంది, విష ప్రచారం చేసేటువంటి వారిని మా సరైన స్పష్టంగా చెప్పాడు. భారతీయ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, వాళ్ళ ఆలోచనలు మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. పేదరికం లేనటువంటి ముస్లిం మైనారిటీల సమాజాన్ని తయారు చేయడమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కళ అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఈ రోజు వారు చెప్పే విష ప్రచారానికి, అక్రమ సంబంధం గురించి ముందు మీకు ఆన్సర్ చెప్పేవాళ్ళు, రెండోది లోక్సభలో, రాజ్యసభలో ఏదైతే వారు ఎన్ఆర్సీకి, సిఏఏకి చట్టబద్ధత కోసం ఎందుకు మద్దతు ఇచ్చారో స్పష్టంగా చెప్పాలి. వాళ్ళు చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? చెప్తే వారికి తోకమని చదివిపోతారు విష ప్రచారం చేసేవాళ్ళు. ఎందుకంటే బిల్లు ఆమోదం పొందేటువంటి దానికి సహకరించిన వాళ్ళు ఇక్కడికి వచ్చేమో బీజేపీ, తెలుగుదేశం, జనసేన గురించి విష ప్రచారం చేస్తారు. పూర్వ కొన్ని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. కానీ సోషల్ మీడియా మీరు నమ్మద్దు. డబ్బులు ఉన్నాయి, అవినీతి డబ్బులు. సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కొనేశారు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కొనేశారు, కొన్ని పత్రికలు కొనేశారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మసీదు పడగొడతారు, తప్పుడు ప్రచారం. చర్చలు పడగొడతారు, తప్పుడు ప్రచారం. 4% రిజర్వేషన్ పోతుందని ఒక తప్పుడు ప్రచారం. ముస్లిం మైనారిటీలు వెళ్ళగొడతారు, తప్పుడు ప్రచారం. ముస్లిం మైనారిటీలు జైలుకు వస్తే ఎవరైనా బతికి బట్ట కడతారో అని నేను అడుగుతా ఉన్నాను. ఆ పార్టీ ఉంటుందో అని నేను అడుగుతున్నాను. ఆ నాయకులు ఉంటారో అని నేను అడుగుతా ఉన్నాను. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. విష ప్రచారం చేసేటువంటి వారు నమ్మవద్దు. స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీలో ఉండి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ మీద చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసినప్పుడు, మోడీ మీద పోరాటం చేసినప్పుడు ఈ విష ప్రచారం చేసే చిలకలూరిపేటలో ఉన్న నాయకులు ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారితో కానీ సైకిల్ ఓటేశారా అని నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి, నాడు కనుక వాళ్ళు వేస్తుంటే ఈనాడు వారు చేసే ప్రచారం నేను కూడా మద్దతు ఇస్తాను. చేశారా? ఎవరైనా చేశారా? మరి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? మీకు నిజమైన ప్రేమ ఉంటే బీజేపీ మీద చంద్రబాబు గారు ఫైట్ చేసినప్పుడు, మోడీ గారి మీద చంద్రబాబు గారు ఫైట్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారో ఆత్మ విమర్శ చేసుకోమని నేను కోరుతా ఉన్నా వారిని, చేసేటువంటి వారిని. అందుకని ఎక్కడ కూడా ముస్లిం మైనారిటీల జోలికి వచ్చినా, క్రైస్తవ జోలికి వచ్చినా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ త్యాగాలకైనా తెలుగుదేశం, జనసేన సిద్ధంగా ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుపేటలో ముస్లిం మైనారిటీల జోలికి వస్తే కబడ్దార్ ఈరోజు మీకు మీ ద్వారా ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, మరొకటి కావచ్చు, ముస్లిం మైనారిటీలకు కానీ క్రైస్తవులకు కానీ అన్యాయం జరిగితే మా పదవులు తొడపడంతో సహా వదిలేసి మీ తరఫునే పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఓట్ల కోసం అడ్డమైన గడ్డి తినే తప్పుడు ప్రచారం చేసే సోషల్ మీడియా కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. వాస్తవ ప్రచారం చేయండి. మీడియా ఉంది కదా, యూట్యూబ్లు ఉన్నాయి కదా, తప్పుడు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నా. ఆ తప్పుడు ప్రచారానికి వైసీపీ ముందుంటుంది. అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, అవాస్తవాలతో ముస్లిం మైనారిటీలు పేదలను నింపేదలుగా చేశారు తప్ప
ముస్లిం మైనారిటీలకి వరగబెట్టింది కూడా ఏమీ లేదని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఏమీ వరగబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. మోసం చేశాడు ముస్లిం మైనారిటీల్ని. ముస్లిం మైనారిటీల్ని పేదలను నిరుపేదలుగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేనటువంటి ముస్లిం మైనారిటీ సమాజాన్ని తయారు చేయాలని తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా అనేక సంక్షేమ పథకాలు ముస్లిం మైనారిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి ఘనత తెలుగుదేశం. ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అందుకనే ముస్లిం మైనారిటీలు ఎక్కడ అనుమానాలు పోవద్దు, తప్పుడు ప్రచారాలకు నమ్మవద్దు. షరీఫ్ భాయ్ స్పష్టంగా చెప్పాడు, ఇక్బాల్ భాయ్ స్పష్టంగా చెప్పాడు, ఎవరైనా వస్తే గట్టిగా కౌంటర్ ఇవ్వడం తప్ప వాళ్ళ విష ప్రచారాలు నమ్మొద్దు, ఊగొట్టొద్దు, మౌనంగా ఉండొద్దు. కేవలం సమాజంలో కౌంటర్ ఇవ్వని మా ముస్లిం మైనారిటీ సోదరులందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు.